శివపురాణం శివపురాణం శివ మహాపురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. ఇది పరమశివుని మహిమలు, పార్వతీదేవితో వివాహం, శివతత్వం మరియు రుద్ర అవతారాలను వివరిస్తుంది. ఇది శైవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన గ్రంథం. దీనిని వినడం లేదా చదవడం ద్వారా పాపాలు నశించి భక్తి ముక్తి లభిస్తాయని విశ్వాసం. ఇందులో శివుని 5 ముఖాలు, శైవ సిద్ధాంతాలు మరియు శివనామస్మరణ ప్రాముఖ్యత వివరించబడ్డాయి. గణేశాయ నమః. శ్రీ శివ మహాపురాణం రుద్ర సంహిత కుమారఖండం. వందే వందన తుష్టమానసమతి ప్రేమ ప్రియం ప్రేమధం పూర్ణం పూర్ణాకరం పూర్ణ ప్రపూర్ణ నిఖిలైశ్వర్యేక వాసం శివం సత్యం సత్యమయం త్రిసత్య విభవం సత్యప్రియం సత్యధం విష్ణు బ్రహ్మానుతం స్వకీయ కృపయోపాతాకృతిం శంకరం. నమస్కారం చే సంతసించి మనస్సు గలవాడు, ప్రేమను కలిగి సర్వులకు ప్రియమైన వాడు, ప్రేమను పంచి ఇచ్చువాడు పూర్ణుడు, పూర్ణునిగా చేయువాడు, సర్వపూర్ణైశ్వర్యులకు ఏకైక విధానమైన వాడు, మంగళస్వరూపుడు, సత్తాగణుడు, సత్యస్వరూపుడు, త్రికాలములయందు బాధింపబడని వైభవము గలవాడు, సత్యమునందు ప్రేమ గలవాడు, సత్యమగు మోక్షమునిచ్చువాడు, విష్ణు బ్రహ్మలచే స్తుతింపబడువాడు, స్వీయకృపచే ఆకృతిని స్వీకరించినవాడు అగు శివునికి నమస్కరిస్తున్నాను. శివ విహారం. సూతుడు మునులతో తదనంతర గాథను ఇలా చెప్తున్నాడు. ఓ మునులారా, అనగము, పరమాద్భుతము, పాప సంతాప హారము, సర్వవిఘ్న వినాశకరము, మంగళప్రదము, శృతి మనోహరము, సుఖదము, కర్మ మూల విచ్ఛేదకము అయిన కుమారస్వామి గాథను చెబుతున్నాను, శ్రద్ధతో వినండి అని సూత మహర్షి మునులకు చెప్తున్నాడు. పాణిగ్రహణాంతరం పరమేశ్వరుడు పార్వతితో కూడి కైలాసానికి వచ్చి మహాదివ్యము మనోహరము అయిన ఒక నిర్జన స్థానానికేగి భోగవస్తు సమన్వితమైన శయ్యమందిరములో చందనాదారు నిర్మితమై శయ్యను అలంకరింపజేసి 1000 దివ్య సంవత్సరాలు పరమానందాన్ని అనుభవించాడు. కేవలము దుర్గాదేవి స్పర్శ మాత్రం చేతనే శివుడు మూర్ఛాగతుడయ్యాడు. కేవలం శివ స్పర్శచే దుర్గాదేవి మూర్ఛగతురాలయ్యింది. అప్పుడు దేవతలందరూ మేరుగిరి సమీప ప్రాంతాన సమావేశమై యోగి శ్రేష్ఠుడు, నిర్వికారుడు, ఆత్మారాముడు అయిన శంకరుడు మన కొరకు వివాహం చేసుకున్న ఆయనకింతవరకు కుమారోదయం కాకపోవటానికి కారణమేమై ఉంటుంది అని ఆలోచన చేశారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ పారవశ్యంలో మూర్ఛాగతులైనారన్న విషయాన్ని నారదుని ద్వారా తెలుసుకొని విధాతతో కూడి విష్ణువు వద్ద కేగి విషయాన్ని విన్నవించి ఉపాయాన్ని చెప్పమని కోరారు. దానికి నారాయణుడిలా అన్నాడు. ఓ బృందారకులారా, చింతిల్లకండి, మనకు శుభాలు ప్రాప్తిస్తాయి. ఆది దంపతులు విహారాన్ని విరమించటానికి సమయం ఇంకా ఆసన్నం కాలేదు. వారి విహారానికి మనం విఘ్నం కల్పించకూడదు. అలా భంగాన్ని కల్పించిన వానికి జన్మలయందు భార్య వియోగం కలుగుతుంది. పూర్వం ఇంద్రుడు రంభతో విహరిస్తుండగా విఘ్నాన్ని కల్పించి దుర్వాస మహర్షి భార్యావియోగాన్ని పొందాడు. కాముడు
ఘృతాచితితో కూడి ఉండగా అడ్డుపడిన బృహస్పతికి 6 మాసాల లోపులై చంద్రుని వలన భార్య వియోగం సిద్ధించింది. మోహినీ చంద్రుల విహారానికి విఘాతాన్ని కల్పించిన గౌతమ మహర్షికి భార్యా వియోగం తటస్థించింది. హరిశ్చంద్రుడు రైతు దంపతులకు వియోగాన్ని కల్పించిన కారణంగా సర్వస్వాన్ని కోల్పోయాడు. గిర్వాణులారా, ఆది దంపతులు మరొక 1000 సంవత్సరాలు అలా ఏకాంతంలో ఉంటారు. గడువు పూర్తి కాగానే అక్కడకు వెళ్ళి ఆ శివ తేజస్సును భూమి ధరించేటట్లు చేయండి. ఆ తేజస్సు నుండి ప్రభువు యొక్క కుమారుడైన స్కందుడు జన్మించగలడు. ప్రస్తుతానికి మీరు మీ నివాసాలకు వెళ్ళండి. వాసుదేవుని ఉపదేశాన్ని పాటించారు అమరులు. శక్తి శివుల లీలా విహార రూపమైన లాస్య తాండవాలను భరించలేక భూమి ఆది కూర్మ ఆది శేషువులతో సహా కంపించింది. కూర్మ భారానికి కూర్మవాయువు స్తంభించింది. లోకాలన్నీ తల్లడిల్లాయి. అప్పుడు దేవతలందరూ విష్ణువును చేరి ముల్లోకాలలోనూ ప్రాణవాయువు స్తంభించిందని మొర పెట్టుకోగా నారాయణుడు వారందరితో కూడి కైలాసానికి కదిలాడు. శివమందిరంలో శివపార్వతులు లేరు. శివగణాలను విచారించాడు హరి. వారి ద్వారా విషయాలను తెలుసుకొని శివ సన్నిధానానికేగి, మహాదేవా, తారకాసుర పీడితులైన అమరులు నిన్ను శరణు కోరి వచ్చి ఉన్నారు, ద్వారం వద్ద వేచియున్నారు అని ఆర్తితో రోధించాడు. దేవతలతో కూడి స్తుతించాడు. కుమారస్వామి జననం. యోగ జ్ఞాన విశారదుడు మహాదేవుడు అయిన శంకరుడు సురల ఆర్తనాదాన్ని విని తన ఆనంద వ్యాపారాన్ని ముగించగోరియు దుర్గాదేవికి భయపడిన వాడై కామ వ్యాపారాన్ని ముగించకుండానే దేవతలకు దర్శనమిచ్చే నిమిత్తం ద్వారా దేశం వద్దకు వచ్చి నిల్చున్నాడు. విధి మాధవులతో కూడి సర్వదేవతలు శివునకు ప్రాణమిల్లి అనేక విధాలా స్తుతించి ఆయనను సంతుష్టాంత రంగుణ్ణి చేసి తారకాసురాది రాక్షస సంహారానికి ఉపక్రమించవలసిందని విన్నపం చేశారు. వారి విన్నపాన్ని విన్న శంకరుడు దేవతలు చేసిన తొందరపాటు పనికి విషణ్ణుడై వికల మనస్కుడై ఇలా అన్నాడు: ఓ నారాయణ, ఓ బ్రహ్మ, ఓ దేవతలారా, నేను ఆ కార్యమందే నిమగ్నుడనై ఉన్నాను. నా తపస్సు ఫలించే సమయానికి మీరు విజ్ఞానాన్ని కలిగించారు. మంచి చెడ్డలకు మనస్సే సాక్షి. జరగవలసింది జరిగి తీరుతుంది. దానిని అడ్డుకోగలవారెవ్వరూ సరే. జరిగిందేదో జరిగింది. ప్రస్తుత కర్తవ్యాన్ని చెప్పండి. ఇప్పుడు నా శిరస్సు నుండి జారిపడుతున్న తేజస్సును, వీర్యాన్ని, తేజస్సును గ్రహింపగల సమర్థులెవరు? గ్రహింపగల సమర్థుడు గ్రహించునుగాక. శివుని మాటలను విన్న బృందారకులు అగ్నిని ప్రేరేపించగా అగ్ని ఓ శివ తేజస్సును కపోత అనగా పావురం రూపంలో ముక్కుతో గ్రహించాడు. ఇంతలో శక్తి స్వరూపిణి అయిన దుర్గా శివుని రాక ఆలస్యం అయిన కారణంగా అక్కడకు వచ్చి దేవతలను చూసి మహాక్రోధంతో మండిపడి వారిని ఉద్దేశించి ఇలా పలికింది: ఓరి దేవతాగణములారా, మీరందరూ పరమ దుర్మార్గులు, స్వార్థపరులు. మీ స్వార్థాన్ని సాధించుకొనటం కొరకు ఇతరులను బలిపెట్టి వారికి దుఃఖాన్ని కలిగిస్తారు. మీ స్వార్థం కోసం పరమేశ్వరుని ఆరాధించి నా విహారానికి భంగం కలిగించారు. నేనిప్పుడు వంద్య అనగా గొడ్రాలు అనయ్యాను. నాతో విరోధించిన వారికి సుఖం లభించదు. ఇంకా ఇలా శపించింది: ఈనాటి నుండి దేవతల భార్యలు వంద్యలు అగుదురుగాక. నా విరోధులైన వారందరూ దేవతలతో సహా దుఃఖితులు అగుదురుగాక. ఆపై ఆమె అగ్నిని చూచి, ఓ అగ్ని, నువ్వు శివతత్వాన్ని ఎరుగని మూర్ఖుడవు కనుక శివవీర్యాన్ని గ్రహించావు. ఇది ఉచిత కార్యం కాదు. నువ్వు నిత్య దుఃఖితుడవై సర్వ భక్షకుడవగుగాక. ఇలా దేవతలను శపించి శివునితో కూడి గృహంలోకి వెళ్ళిపోయింది పార్వతీదేవి. ఓ మునులారా, ఆ తర్వాత ఆ దేవి
గణేశుడనే మరొక పుత్రులకు జన్మనిచ్చింది. ఆ వృత్తాంతాన్ని ముందు చెప్తాను. ఇప్పుడు గుహుడైన కుమారస్వామి వృత్తాంతాన్ని వినండి. దేవతలు అగ్ని ముఖులు గదా, అగ్ని భుజించిన దానినే దేవతలు భుజిస్తారు. ఇది వేదవాక్కు. శివవీర్యాన్ని అగ్ని భుజించిన కారణంగా దేవతలందరూ గర్భాన్ని ధరించారు. పార్వతీదేవి శాపం వల్ల దుఃఖితులయ్యారు. శివతేజస్సు లోపల నుంచి దహించి వేస్తుంది. భరించలేక శివుని శరణుజొచ్చారు. అంతా దయామయుడైన గౌరీశుడు, నా తేజస్సును వెంటనే వమనం చెయ్యండి, మీకు స్వస్థత కలుగుతుంది అని పల్కగా వారలా చేసి సుఖాన్ని పొందారు. ఆ తేజస్సు భూమిపై పడి స్వర్ణ కాంతులతో పర్వతాకారంగా అంతరిక్షాన్ని తాకింది. కానీ అగ్నికి మాత్రం దుఃఖం తొలగలేదు. శంకరుని ప్రార్థించగా ఆయనిలా అన్నాడు: ఓ అగ్ని, నా తేజస్సును స్నానం చేసి అధికమైన పాపం చేశావు. ఓ అగ్ని, నా తేజస్సును పానం చేసి అధికమైన పాపం చేశావు. నీకొక ఉపాయాన్ని చెబుతున్నాను, విను. దానిని యోగ్యమైన స్త్రీ యందు నిక్షేపించు, నీకు స్వస్థత కలుగుతుంది. శంభుని పలుకులకు అగ్ని చేతులు జోడించి, శంకర, అలాంటి స్త్రీ ముల్లోకాలలోనూ శక్తి తక్క మరొకరు లేరు అని ప్రార్థించగా, శంకర ప్రేరితుడైన నారద మహర్షి అగ్నికి ఉపకారాన్ని చేయగోరి ఇలా అన్నాడు: ఓ వీతిహోత్ర, ఈ శివ తేజస్సును మాఘమాసంలో తెల్లవారుజామున నదీ స్నానం చేసే స్త్రీల యందుంచు, నీ తాపం పోతుంది. దానికి సరేనని వైశ్వానరుడు అన్వేషణలో పడ్డాడు. అదే సమయంలో సప్తఋషుల భార్యలు ఆకాశగంగలో మాఘ స్నానానికై ఉదయమే లేచి మంచి నియమాలతో నదీ తీరానికి వచ్చి స్నానం ముగించారు. స్నానానంతరం చలిచేత పీడింపబడి వారిలో 6 వహ్నిజ్వాల సమీపానికి వెళ్ళబోగా వివేకవతి అయిన అరుంధతి వారించింది. శివమాయ మోహితులైన వారు హఠంతో శుక్రుని అగ్ని సమీపానికేగి చలి కాచుకోగా శివతేజస్సు వెంటనే రోమా కుపాల ద్వారా వారి దేహంలో ప్రవేశించింది. తక్షణం పావకునికి తాపం శాంతించగా ఋషి పత్నులు గర్భవతులై తాప పీడితులయ్యారు. ఆ నలుడు చేసిన పనికి అరుంధతి దుఃఖించింది. గర్భవతులై గృహానికి వచ్చిన వారిని చూచి మహర్షులు క్రోధాన్ని దుఃఖాన్ని పొంది తమ భార్యలను పరిత్యజించారు. ఆ 6 ఋషిపత్నులు తమకు పాతివ్రత్య లోపం సంభవించిందని శోకించి గర్భంలో ఉన్న శివతేజస్సును హిమవత్పర్వతంపై విడిచిపెట్టి తాపశాంతిని పొందారు. హిమవంతుడు దానిని సహింపలేక వణికిపోయి వెంటనే గంగలోకి పడవేశాడు. జాహ్నవి దానిని భరింప అసమర్థురాలై తన తరంగ హస్తాలతో రెల్లుగెడ్డి యందు భద్రంగా ఉంచింది. వెంటనే ఆ తేజస్సు సుందరుడు, సౌభాగ్యవంతుడు, శోభాయుక్తుడు, ప్రీతివర్ధనుడు అయిన బాలకునిగా మారింది. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో షష్ఠి నాడు ఈ భూమండలం మీద శివ తేజోద్భవుడైన కుమారుడు అవతరించాడు. అదే సమయంలో కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు అనిర్వచనీయము అఖండము అద్భుతము అనంతము అద్వైతము అయిన సుఖప్రాప్తిని పొందారు. జగన్మాత మాతృభావనను పొందగా పాలిండ్లు పాల చేపున గిలిగింతలయ్యాయి. ఆ బాలకునిపై బృందారకులు పుష్పవృష్టిని కురిపించారు. కార్తికేయుని లీలలు. ఆ సమయంలో అస్త్ర విద్య పారంగతుడైన విశ్వామిత్రుడు విధి చోదితుడై అక్కడకు వచ్చాడు. తేజశాలి అయిన శివకుమారుని అలౌకిక
అలౌకిక ప్రకాశాన్ని చూచి ఆశ్చర్యంతో నమస్కరించాడు. వెంటనే ఆ బాలుడు, ఓ మహాజ్ఞాని ఈశ్వరాజ్ఞచే నువ్విక్కడకు వచ్చావు. తండ్రి, నాకు వేద విహితమైన సంస్కారాన్ని యథావిధిగా చెయ్యి. ఈనాటి నుండి నువ్వు నాకు పురోహితుడవై లోక పూజ్యుడవవుతావు అని కోరాడు. దానికి గాధేయుడు ఆశ్చర్యచకితుడై, ఓ కుమారా, నేను బ్రాహ్మణుడను కాను, క్షత్రియుడను, విశ్వామిత్ర నామధేయుడను, విప్ర సేవకుడను. నీ చరిత్ర కూడా చెప్పు అని కోరగా కుమారుడు తన వృత్తాంతాన్ని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. ఓ గాధేయ, నా వరంచే నువ్వు బ్రహ్మర్షివయ్యావు. వశిష్ఠాది మునులు నిన్ను ఆదరంతో ప్రశంసిస్తారు. నా ఆజ్ఞను పాటించి నాకు సంస్కారం చెయ్యి. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచు. విశ్వామిత్రుడు అమితానందంతో ఆ బాలునికి వేదోక్త సంస్కారాన్ని నెరవేర్చగా శివకుమారుడు ఆయనకు దివ్యజ్ఞానాన్ని గురుదక్షిణగా ప్రసాదించాడు. తర్వాత హవ్య వాహనుడు అచటికి వచ్చి ఆ బాలుని పుత్రా అని ఆలింగన పురస్సారంగా ముద్దాడి శక్తి అనే ఆయుధాన్ని సమంత్రకంగా ఇచ్చాడు. గుహుడు ఆ శక్తి చేత పర్వతాన్నెక్కి శిఖరాన్ని కొట్టగా అది నేల కూలింది. అదే సమయంలో అనేక మంది రాక్షసులు సంహరించటానికి రాగా వారందరినీ నేల కూల్చాడు బాలుడు. ఆ శక్తి ప్రహారానికి ముల్లోకాలు కంపింపగా ఇంద్రుడు సక్రోధుడై వచ్చి బాలుని కుడిపార్శ్వం మీద వజ్రంతో కొట్టగా మహాబలశాలి అయిన శాకుడు అనే పురుషుడు ఉద్భవించాడు. తిరిగి ఆగ్రహంతో ఎడమ పార్శ్వం మీద తాడించగా శాకుడు అనే బలశాలి పుట్టాడు. రోషమానసుడై బాలుని హృదయంపై ప్రహరించగా నైగముడు అనే వీరుడు జన్మించాడు. వెంటనే స్కందునితో కూడి ఆ నలుగురు ఇంద్రుని సంహరించటానికి ఉద్యుక్తులు కాగా ఇంద్రుడు శరణ కోరి భయముతో తన లోకానికి ఉరుకులు పరుగులతో వెళ్ళాడు. అతనికి ఆ నలుగురు బాలకులలోనూ ఇసుమంత కూడా భేదం తెలియలేదు. బాలుడు మాత్రం నిర్భయంగా అచటనే నిలబడి ఉండగా ఆ సమయంలో కృత్తికలనే 6 స్త్రీలు స్నానం కొరకై వచ్చి బాలుని చూచి ముచ్చటపడి ఎవరికి వారే తమ బాలునిగా పెంచుకోనాలని ఉవ్విళ్ళూరారు. ఈ విషయంలో వారి మధ్య వివాదం చెలరేగింది. కుమారుడు తగువులాడుకుంటున్న తల్లులను చూచి తన మనస్సులో ఇలా అనుకొన్నాడు. స్త్రీ మాతృమూర్తి కావటంతో తన జన్మ సాఫల్యం చెందిందని మురిసిపోతుంది. బిడ్డను సాగటం ఎంత కష్టమో తెలిసినా వీరు తమ గర్భాన జన్మించకపోయినా నన్ను తమ కుమారునిగా పెంచుకోవటానికి తగవులాడుకుంటున్నారంటే ఓహో, తల్లి ప్రేమ ఇట్టిది కదా. ఇలా తపోసి స్కందుడు వారి మాతృప్రేమకు ముగ్ధుడై ఉత్సాహభంగం కలిగించటానికి ఇష్టం లేక 6 ముఖాలను పొంది వారందరి స్తన్యాన్ని గ్రోలగా అమితానందాన్ని పొంది బాలుని అంతర్యాన్ని గురైరిగిరి తమ లోకానికి తీసుకొని వెళ్ళారు కృత్తికలు. సూర్యాదిగా తేజస్శాలి అయిన కుమారుని తమ స్తన్యాన్నిచ్చి పెంచారు. బాలుడు క్షణం కనిపించకపోతే తల్లడిల్లిపోయేవారు. శ్రేష్టమైన వస్త్రాలను, ఆభరణాలను, రుచ్యములైన పదార్థాలను ఇచ్చి అల్లారుముద్దుగా పెంచారు. ఆ తల్లులకు ప్రాణాధిక ప్రేమాస్పదుడయ్యాడు. బాలుడు తరువాత ఒకనాడు ఆ బాలుడు దేవసభకు వెళ్ళి తన లీలలను ప్రదర్శించగా హరిబ్రహ్మేంద్రాది దేవతలు దిగ్భ్రమ చెంది కుమారుని వివరాలడిగారు. స్కందుడు సమాధానం చెప్పకుండా తన లోకానికి వెళ్ళిపోయాడు. కార్తికేయుని కొరకు అన్వేషణ ఇలా ఉండగా కైలాసంలో పార్వతి ఒక రోజున శివుని సమీపించి, నాథ, విపుల తపస్సుచే మిమ్మలను భర్తగా పొందాను, కానీ
ఆనాటి లీలా విహారాన్ని దేవతలు భంగపరిచిన కారణంగా మీ తేజస్సును ధరించే అదృష్టం లేకపోయింది. ఆ తేజస్సు ఏమైంది? ఏ దేవత ధరించింది? శిశురూపాన్ని ధరించిందా? శిశువెక్కడ? ఇలా అనేక ప్రశ్నలను కుతూహలంతో అడిగింది. వెంటనే ఈశ్వరుడు సకల దేవతలను ఆహ్వానించి పార్వతీ ప్రశ్నలను వారి ముందుంచాడు. బ్రహ్మ మొదలుగా భూమి, అగ్ని, పర్వతం, గంగా, వాయువు, సూర్యుడు, చంద్రుడు, జలము, సంధ్య, రాత్రి, అహస్సు, వీటి ఆది దేవతలందరూ వారికి తెలిసిన సత్యాన్ని వెల్లడించారు. కాల పురుషుని ద్వారా కుమారుడు కృత్తికాభిమాన దేవతలచే పెంచబడుతున్నాడనే విషయాన్ని తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు. శివుడు తన గణాలను కార్తికేయుని కైలాసానికి తీసుకొని రావలసిందిగా ఆజ్ఞాపించగా వారంతా వెతికి కృత్తికల ఇంటిని చుట్టుముట్టారు. ఘోరాకృతులు, వికృత రూపాలు అయిన ఆ రుద్రగణాలను చూసి భయవిహ్వులైన కృత్తికలు కార్తికేయుని కౌగిలించుకొని రక్షించమని మొరపెట్టుకున్నారు. అంతా ఆ కుమారుడు శక్త్యాయుధాన్ని ధరించి, తల్లులారా భయపడకండి, నేను దుర్నివారుడను, నన్నెవరూ ఆపలేరు అని ఓదార్చి గణాల ముందు నిల్చున్నాడు. ఇంతలో నంది ముందుకు వచ్చి కార్తికేయుని ముందు కూర్చొని కృత్తికలతోనూ కుమారునితోనూ జరిగిన వృత్తాంతాన్ని సవిస్తారంగా చెప్పి, కుమారా, ఆ కారణంగా నువ్వు శివతేజోద్భవుడవు, దేవకార్యం కొరకు జన్మించి కృత్తికలచే పెంచబడుతున్నావు. శివుడు నిన్ను కైలాసానికి తోడుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. అక్కడ దేవతలందరూ నీకు తమ తమ ఆయుధాలనిస్తారు. త్రిమూర్తులు నిన్ను 33 కోట్ల దేవతా సమూహానికి సర్వ సైన్యాధ్యక్షునిగా అభిషేకిస్తారు. లయకారకుడైన రుద్రుని కుమారుడవు నీవు. నిన్ను రక్షించే సామర్థ్యం ఈ కృత్తికలకు లేదు. ఎండిన చెట్టు తన మ్రాను తొర్రలో అగ్నిని సంరక్షించనేరదు గదా. గోతిలో ఉన్న మదుపుటేనుగు ప్రకాశించగలదా? కుమారా, ఆకాశం వలె నువ్వు సర్వవ్యాపకుడవు. జ్ఞానులు కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ కర్మఫలంతో సంఘం పొందని తీరున నీకు కూడా సంసార లేపం లేదు. నీ యథార్థ తత్వాన్ని తెలుసుకోలేని అజ్ఞానులు సరస్సులో కప్పలు వంటి వారు. 14 కప్పలు ఒకే సరస్సులో ఉంటాయి, కానీ కప్పలు పద్మ సౌరభాన్ని ఆస్వాదించలేవు గదా అని కర్తవ్యాన్ని గుర్తు చేశారు. నందీశ్వరుని సమయోచితమైన వాక్కులను సంతసించి, ఓ సోదరా, నాకు సర్వము తెలుసు. శివుని ఆశ్రయించిన నీవు ధన్యుడవు. ఈ కృత్తికలు ప్రకృతి యొక్క అంశలు, జ్ఞానం గల యోగీనులు. వీరి స్తన్యం చేత, వీరి నిరంతర సేవ చేత పెరిగి పెద్దవాడనయ్యాను. ఈ స్త్రీలు నా వంశానికి చెందినవారు. నేను వీరి పెంపుడు కొడుకును. పెంచిన ప్రేమ గొప్పది కదా. పార్వతితో నాకు బంధుత్వం లేదు. ఆమె నాకు ధర్మసిద్ధమైన తల్లి. నువ్వు నాకు శంభుని పుత్రునితో సమానం. నేను నీతో కైలాసానికి వస్తాను అని ఉచితమైన వాక్కులను పలికి కృత్తికల అనుమతిని పొంది రుద్రగణాలతో కూడి కైలాసానికి బయలుదేరాడు షణ్ముఖుడు. కుమారాభిషేకం. ఇంతలో అక్కడ అద్భుతం, నిత్య శోభనం అయిన 100 చక్రాల రథం సిద్ధంగా ఉంది. విశ్వకర్మ నిర్మితమైన ఆ రథాన్ని పార్వతి పంపించింది. శోక వ్యాకుల చిత్తంతో కార్తికేయుడు రథాధిరోహణం చేయబోతుండగా జుట్టు విరబోసుకుని కృత్తికలు అతన్ని సమీపించి ఇలా పలవించారు. ఓ దయా సముద్ర, నిర్దయతో మమ్ములను విడిచి ఎక్కడికి వెడుతున్నావు? నిన్ను మేము ప్రేమతో పెంచాము. నువ్వు మా కుమారుడవు. పెంచిన తల్లులను విడిచి వెళ్ళటం కుమారునికి ధర్మం కాదు. ఇలా పలవించి గుండెలకు హత్తుకొని వియోగాన్ని తట్టుకోలేక మూర్ఛపోయారు.
శరజన్ముడు వారికి అధ్యాత్మ వచనాలను బోధించి వారితో పాటు రథారోహణం చేసి కైలాసానికి చేరుకున్నారు. దేవతాగణాలు శివునికి కుమార గమనాన్ని గూర్చి తెలియజేశారు. శివాజ్ఞచే మేడలను అలంకరించి రాజమార్గాన్ని తోరణాలతో ముగ్గులతో తీర్చిదిద్దారు. హరి బ్రహ్మేంద్రాదులు స్కందునికి ప్రదక్షిణ నమస్కారం చేసి స్తుతించారు. ఇంతలో శివపార్వతులు ఉత్సవ పురస్సరంగా వచ్చారు. దూరాన్నుండి వారిని దర్శించిన విశాఖుడు ఎదురేగి శిరస్సు వంచి ప్రణామాలాచరించాడు. పరమేశ్వరుడు కుమారుని కౌగిలించుకొని శిరస్సుపై ముద్దు పెట్టుకున్నాడు. జగజ్జనని అయిన పార్వతి బాలుని ఒళ్ళంతా నిమిరి ఆనంద బాష్పాలు చెక్కిళ్లపై జార పరవశించిపోయింది. తక్కిన వారంతా జయ జయ ధ్వానాలను చేశారు. నాగభూషణుడైన శంకరుడు కార్తికేయుని తొడపై కూర్చుండబెట్టుకొని కౌగిలించుకొని పుత్రగాత్ర పరిస్వంగ సుఖాన్ని పొందాడు. పాములతో కొద్దిసేపు వినోదించాడు కుమారుడు. ఆపై అందరూ శివమందిరానికి చేరారు. దేవతలందరూ షణ్ముఖుని రత్నసింహాసనాసీనుని చేశారు. 100 రత్న ఘటలలో నింపిన సర్వతీర్థ జలాలతో వీరమంత్ర పురస్సరంగా ముదంతో అభిషేకించారు బ్రహ్మర్షులు. ఆ మహోత్సవ వేళ కుమారునికి రత్న మకుటాన్ని, అంగదాలను, వైజయంతిమాలను మరియు చక్రాన్ని వినయంగా సమర్పించాడు విష్ణువు. శూలాన్ని, పీనకామనే ధనస్సును, పరశువును, శక్తిని, పాశుపతాన్ని మరియు పరమ విద్యను పరమానందంతో ఇచ్చాడు శంకరుడు. యజ్ఞసూత్రాన్ని, వేదాలను, గాయత్రిని, కమండలాన్ని మరియు బ్రహ్మాస్త్రాన్ని భక్తితో బహుకరించాడు బ్రహ్మ. ఇంద్రుడు ఐరావతాన్ని, వజ్రాయుధాన్ని, వరుణుడు శ్వేతఛత్రాన్ని, రత్నమాలను, సూర్యుడు మనోవేగ తుల్యమైన రథాన్ని, కవచాన్ని, యముడు యమదండాన్ని, చంద్రుడు అమృత కలశాన్ని, నిర్వృతి శస్త్రాన్ని, అగ్నిశక్తిని, వాయువ్యాస్త్రాన్ని, కుబేరుడు గదను, కామదేవుడు కామాస్త్రాన్ని, గదను, తన విద్యలను, ఇలా దిక్పాలకులు దేవతలు వారి వారి అస్త్రాలను, విద్యలను సమంత్రకంగా ప్రయోగోప సంహారాలతో ధారపోశారు. శిరసముద్రుడు అమూల్య రత్నాలను, హిమవంతుడు అలంకారాలను, వస్త్రాలను, ఔషధులను, గరుడు చిత్ర బర్హనుడు అనే పేరు గల తన పుత్రుని అరుణుడు పాదములే ఆయుధంగా గల బలశాలి అయిన తామ్రచూడుడనే పేరుగల వానిని ప్రీతిపూర్వకంగా ఇచ్చారు. పార్వతి పరమైశ్వర్యాన్ని, చిరంజీవిత్వాన్ని మహాదానంతో ఇచ్చింది. లక్ష్మి దివ్య సంపదను, రమణీయ రత్నహారాన్ని అభిమానంతో ఇచ్చింది. సరస్వతి వీణను, జ్ఞానాన్ని సంతోషంతో ఇచ్చింది. అక్కడికి వచ్చిన బృందారకులందరూ తమ తమ శక్తి సామర్థ్యాలను కుమారునికి ధారపోసి యథాశక్తి బహుకృతుల నందించారు. పరమేశ్వరుడు సంప్రీతుడై త్రిదశూల ఉద్దేశించి మీ మనోవాంఛితాన్ని నెరవేరుస్తాను, ఎరుక చెయ్యండి అని కోరగా, ఓ ప్రభు, నీ కుమారుని చేతిలో తారకాసురుడు సంహరింపబడగలడు. ఈ ఉత్తమ చరిత్ర అందుకే సంఘటిల్లింది. తారకాసుర సంహారానికి సన్నద్ధులమై ఈ రోజే దండు నడిపిస్తాము, కుమారునికి అనుజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించారు. శంకరుడు సరే అని కుమారుని ఆశీర్వదించి దేవతలకు అప్పగించారు.
దేవతలంతా కుమారస్వామిని ముందు పెట్టుకుని కైలాసం నుండి కదిలారు. శివాజ్ఞచే విశ్వకర్మ పర్వత సమీపంలో సుందర నగరాన్ని, అద్భుత మందిరాన్ని, రత్న ఖచ్చిత సింహాసనాన్ని నిర్మించి ఇచ్చాడు. అంతా హరి దేవతలచే సర్వతీర్థ జలాలతో కుమారస్వామికి మంగళాభిషేకం చేయించి రత్నసింహాసనాసీనుని చేసి తిలకం దిద్ది బ్రహ్మాండాధిపత్యాన్ని ఇచ్చాడు. ఇక మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం. యుద్ధారంభం రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఓం నమః శివాయ. మీరు కామెంటు చేస్తే ఓం నమః శివాయ అని చేయండి. కనీసం ఈ మంత్రం మీ నోటి ద్వారా ఉచ్చరించినట్టు అవుతుంది. ఓం నమః శివాయ మంత్రోచ్చరణ జరుగుతుంది.